అయ్యో అయ్యో ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటావా లేదా? అయ్యో బాబు బాబు, ఏంటండి ఏం చేస్తున్నారు? నువ్వాగో. ఏంటి నాన్న, బెదిరిస్తున్నారా? లేదురా, పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చంపేస్తా. రాహుల్ బాబు ఒప్పుకోండి, రాహుల్ బాబు ఒప్పుకోండి. మీరు నన్ను చంపినా నా మనసు మారదు నాన్న. నేను భవానీనే పెళ్లి చేసుకుంటాను. కొడుకువనే పాసంతో చివరిసారి అడుగుతున్నా, ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నా ప్రాణం పోయినా నేను భవానీనే పెళ్లి చేసుకుంటాను. అయితే చావరా. అమ్మా అమ్మా అమ్మా! ఒరే రాహుల్, ఏమైందిరా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అరే రాహుల్, రాహుల్ ఏమైందిరా? ఎందుకు అంత గట్టి గట్టిగా అరిచావు? నథింగ్ అక్క, ఏం లేదు. ఒళ్ళంతా అలా చెమటలు పట్టేస్తే ఏం లేదంటావేంట్రా? ఏమైందిరా? ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చిందక్క. ఆ డ్రీమ్లో నాకు అమ్మకలా జరిగేసరికి చాలా భయం వేసిందక్క. నువ్వు నిజం చెప్తే రియల్గా జరిగేది కూడా అదేరా. అవును రాహుల్, నువ్వు నిజం చెప్పిన మరుక్షణం నాన్న చేసే పని అదే. ఇంకా నాన్నే బెటర్. అదే మన అత్తయ్య అయితే మనందరినీ కలిపి చంపేస్తుంది. మరి ఎలా అక్క? ఈ నరకాన్ని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇటు భవానీని మర్చిపోలేకపోతున్నా, అటు ఐశ్వర్యని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. లైఫ్ అంటే అదే రాహుల్. మనం ఏది ఇష్టంగా కోరుకుంటామో దాన్నే దూరం చేస్తుంది. అసలు దేవుడు ఎందుకింత హార్ట్ లేకుండా బిహేవ్ చేస్తాడో అర్థం కాదు రాహుల్. జీవితంలో మనతో ఉండని వాళ్ళ మీదే జీవితాంతం సరిపోయేంత ప్రేమని వాళ్ళ మీద పుట్టేలా చేస్తాడు. ఆ దేవుడి స్పెషాలిటీనే అది కదక్క, అందరి మనసులతో ఆడుకుంటూ ఉంటాడు. సరే రాహుల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా త్వరగా రెడీ అయ్యిరా. అందరు వెయిట్ చేస్తున్నారు నీకోసం. నా తమ్ముడి లైఫ్ నాలా కాకూడదు. కనీసం వాడి లైఫ్ కోసం ఒక అక్కగా ట్రై చేసే అనే ఫీలింగ్ అయినా నాకు ఉండాలి. ట్రై చేస్తాను. నా తమ్ముడి లైఫ్ కోసం ట్రై చేస్తాను. సరే సరే ఉంటాను. పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. సరే సరే ఉంటాను. నాన్న, సీఎం గారు మన రాములవారి గుడి దాటారంట. ఇంకా సేపట్లో వచ్చేస్తారు. రాములవారి గుడి అంటే దగ్గరకు వచ్చేసారు కదా పెద్దోడా. అవును నాన్న, మనం అనుకున్న సమయం వచ్చేసిందిరా. నానా, మీతో ఒకసారి మాట్లాడాలి.
తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన పనులున్నాయి. పెద్దోడా, నువ్వు వెళ్ళి. ఇది వాటన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం నాన్న. సరే, ఏంటో చెప్పు. ఇక్కడ కాదు నాన్న, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్. సరే పద, మాట్లాడదాం. అన్నయ్య, నువ్వు కూడా రా. ఇది మనందరం కలిసి మాట్లాడాల్సిన విషయం. చెప్పు జనని, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. దేని గురించి? రాహుల్ నిశ్చితార్థం గురించి. రాహుల్ నిశ్చితార్థం గురించా? ఏమైంది జనని? నిశ్చితార్థం బాగానే జరుగుతుందిగా, ఇప్పుడు దాని గురించే మాట్లాడతావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు జనని. ఇన్ని పనులు పెట్టుకుని వీళ్ళ ముగ్గురు ఇక్కడేం మాట్లాడుకుంటున్నారు? రాహుల్కి నిశ్చితార్థం ఇష్టముందో లేదో ఒకసారి వాడిని అడిగితే బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు జనని? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఆగు జయంతి. అడగాల? ఏమని అడగాలి జనని? చుట్టాలు, అతిథులంతా వచ్చేశారు. సీఎం గారు కూడా వస్తున్నారు. ఇంకా సేపట్లో ఉంగరాలు కూడా మార్చుకోబోతున్నారు. ఇప్పుడెళ్ళి వాడికిష్టముందో లేదో అడగమంటావా? ఒకవేళ వాడికిష్టం లేదు అంటే ఈ నిశ్చితార్థం ఆపేయమంటావా? మత్తుందా పోయిందా నీకో? వాడు నిశ్చితార్థం ఇష్టం లేదని నీకేమైనా చెప్పాడా? లేదు నాన్న, రాహుల్ని చూస్తుంటే నాకే అలా అనిపించింది. అందుకే వాడికి ఇష్టం లేదేమో అని. పిచ్చి పిచ్చి నాటకాలాడితే కూతురువని కూడా చూడను. ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా. పెళ్ళంటే ఆటలనుకుంటున్నావా? ఇంకా సేపట్లో నిశ్చితార్థమయ్యి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు. నువ్వేమో ఇప్పుడొచ్చి వాడికిష్టం లేదేమో అంటున్నావు. నిశ్చితార్థం బట్టలు మార్చుకొస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడెళ్ళి నిశ్చితార్థం ఆపేయమంటావా? చంపేస్తా. ఏంటమ్మా జనని ఇదంతా? ఈ సమయంలో అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అది కాదమ్మా, తమ్ముణ్ణి చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాడి జీవితం. నోర్మై! వాడు నా కొడుకో. వాడి జీవితం ఎలా ఉండాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకంటూ కొన్ని లెక్కలున్నాయి. నువ్వు చెప్తే వినే స్థాయిలో నేను లేను. ముందు నీ కాపురం చక్కబెట్టుకొని రా. ఆ తర్వాత నీ సలహాలు వింటాను. ఇది నా కొడుకు జీవితం. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. చూడు, ఇప్పుడిప్పుడే నా కలలన్నీ తీరబోతున్నాయనే ఆశ బలంగా మారుతుంది. నువ్వు దాన్ని బలహీనం చెయ్యాలని చూసావో నాలో రాక్షసుని చూస్తావు. లేదండి, పిల్లేదో తెలియకలా అడిగింది. నేను మాట్లాడతాను. బాగా బుర్రలోకి ఎక్కేట్టు చెప్పు దానికి. చూడు, ఏమైనా తేడా వస్తే ఒకరి రక్తంతో మీ అత్త దాహం తీరదు. మొత్తం కుటుంబాన్నే కాల్చిపారేస్తుంది. రేపెతోడా, ఈ విషయం ఇక్కడితోనే ముగిసిపోవాలి. త్వరగా ముగించిరా. జనని, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. వాడి ఇష్టంతోనే కదా ఈ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసింది. మొన్న కూడా అత్తయ్య ఇష్టం ఉందా లేదా అని అడిగితే ఇష్టం ఉందనే చెప్పాడు కదా.
అది కాదన్నయ్య, వాడు ఎలాంటి సిచ్యువేషన్లో చెప్పాడో మనకి. జనని, ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా నువ్వు? ఈ నిశ్చితార్థం వాడి ఇష్టంతోనే జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది. నాన్న కోరుకున్నవన్నీ జరగాలి, జరిగి తీరుతాయి. అనవసరంగా నువ్వు మధ్యలోకి రాకు, నీకేం మంచిది కాదు. అమ్మా, జాగ్రత్త. జనని, అసలేమైందమ్మా? ఎందుకలా అడిగావు? కనీసం తమ్ముడి లైఫ్ కోసం ట్రై చేశాననే ఫీలింగ్ కోసం అమ్మా. అర్థం కాలేదు జనని. ఏం లేదులేమ్మా. వద్దమ్మా, మీ నాన్న కోపమే ఇలా ఉంటే ఇక మీ అత్తయ్య కోపం తట్టుకోలేం. ఇంకా ఇలాంటి విషయాలేమీ ఆలోచించకమ్మా. సారీరా రాహుల్, చెయ్యి దాటిపోయింది. ఐశ్వర్య, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నీ కళ్ళల్లో ఆ మెరుపుకి ఈ మిర్రర్ కూడా బ్రేక్ అయిపోతుందేమో. మరి నా బావని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ప్రేమించిన వాడు దగ్గర అవుతుంటే ఈ మాత్రం హ్యాపీనెస్ ఉండదా ఏంటి? ఐశ్వర్య, మన బకరా వచ్చిందే. పిలవ్వే, కాసేపు దాన్ని ఒక ఆట ఆడుకుందాం. ఓకేనే. అమ్మా, పిలిచారంట. అవును భవానీ, ఇప్పుడు నువ్వేమైనా పనిలో ఉన్నావా? లేదమ్మా. ఎందుకలా అడిగారు? ఏం లేదు భవానీ, ఒక పక్కేమో నా ఫ్రెండ్స్ నన్ను రెడీ చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఎంగేజ్మెంట్కి టైం అయిపోతుంది. నువ్వేం అనుకోకుండా కొంచెం నెయిల్ పాలిష్ వేస్తావా? ఫాస్ట్గా అయిపోతుంది. అయ్యో, దానికే మీరు ఇంతలా అడగాలా? ఇటివ్వండమ్మా, నేను వేస్తాను. ఆ నెయిల్ పాలిష్ ఇవ్వు. భవానీది చాలా మంచి మనసు, నాకు తెలుసు కదా. చెయ్యివ్వండమ్మా, వేస్తాను. చేతికి కాదు భవానీ, కాళ్ళకి. ఏ భవానీ, కాళ్ళకైతే వెయ్యవా? వేస్తానమ్మా. ఇది ఇప్పుడు నీకు కరెక్ట్గా సెట్ అయ్యే పొజిషన్లో కూర్చున్నావు. ఇదే రియాలిటీ భవానీ. నా దృష్టిలో నువ్వెప్పుడూ కిందే, నేనెప్పుడూ పైనే. కానీ నేనెవర్ని అలా పైన కింద అని చూడనమ్మా. ప్రతి మనిషిలో దేవుడుంటాడని నమ్ముతాను. ఇప్పుడు మీ కాలు పట్టుకున్నా కూడా అమ్మవారి గాలికి సేవ చేస్తున్నట్టే అనుకుంటాను. మానవ సేవే మాధవ సేవ అని మీరు వినలేదనుకుంటా. అయ్యో సారీ భవానీ, చూసుకోలేదు, ఏమనుకోకే. అయినా తగిలింది అమ్మవారి కాలే కదా, నువ్వేమనుకోవులే.
కానీ ఓకే బాయ్. అయిపోయిందమ్మా. థ్యాంక్స్ చెప్పను భవానీ, ఎందుకంటే దేవతలు మనుషులకి థ్యాంక్స్ చెప్పరు కదా. ఇక నేను వెళ్తానమ్మా. ఆగు భవానీ, అసలు విషయం నేను అడగనే లేదు, అలా వెళ్ళిపోతే ఎలా? ఏంటమ్మా అది? నువ్వు మా బావ రాహుల్ని ప్రేమిస్తున్నావు కదూ? చెప్పు భవానీ, నువ్వు రాహుల్ బావని ప్రేమిస్తున్నావు కదా? అదేంటమ్మా అలా అడుగుతున్నారు? అంటే మీరిద్దరూ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈ రోజుల్లో ఒక గంట పరిచయానికే ప్రేమలో పడిపోతున్నారు. అసలే మా బావ మహేష్ బాబులా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా. మరి ఇన్నేళ్లలో నీకెప్పుడు బావని ప్రేమించాలని అనిపించలేదా? ఎందుకు అనిపించదు ఐశ్వర్య? భవానీ కూడా ప్రేమించే ఉంటుంది. ప్రేమించానని చెప్పు భవానీ, ఇదే నిజం కదా. లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పావనుకో, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి మరి నీకు రాహుల్కి పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కి పంపించేస్తాం. ఇంకా లేట్ ఏంటి భవానీ? ఇదే రైట్ టైం. ప్రేమిస్తున్నానని చెప్పు, కమాన్. అలాంటిదేం లేదండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం, అంతే. వావ్, చూసారా భవానీ ఎంత గ్రేటో? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బావని ప్రేమించాలి అని అనిపించలేదు అంటే వీళ్ళది నిజంగానే గ్రేట్ ఫ్రెండ్షిప్ కదా. హా, అవును, చాలా గ్రేట్. మీరు ఉన్నారు ఎందుకు? మా బావ మాట్లాడితే చాలు ఎప్పుడు ముగ్గులోకి దించుదామా అని రెడీగా ఉంటారు. భవానీ, సేవ చేసింది చాలు, ఇంక వెళ్ళు. అదిచ్చేసి వెళ్ళు. నీరు మండేంతలా ఈ బాధతోనే ఉండేదలా అద్దంలో కూడా నీదేలే నీడా ఉన్నాను లేదు మరిచేతలా మార్చేసిన నింతలా కన్నీటిపైనే రాసున్న రాత బంధాలు తెచ్చేసి నిన్ను తోసేసి నిన్నే పడలేదంటే భరించలేనులే. అమ్మా భవానీ, ఈ నిశ్చితార్థపు ఉంగరాలు తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేసి పసుపు కుంకుమ రాసి తీసుకురామ్మా. అలాగే పంతులు గారు.
పంతులు గారు, అది ఈ ఊరి ఆచారం అమ్మా. ఏ శుభకార్యం జరిగినా భవానీయే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. అవునదినా, భవానీ చేతుల మీదుగా చేస్తే అంతా మంచి జరుగుతుందని ఈ ఊరి నమ్మకం. భవానీ, నిశ్చితార్థ సమయం మించిపోకముందే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని త్వరగా రామ్మా. అలాగే పంతులు గారు. జాగ్రత్త భవానీ. సరే అమ్మా. మావా, చూసావా వీళ్ళ హంగులు, ఆర్భాటాలు, సంతోషాలు, నవ్వులు. ఆ నవ్వుల్లో వాళ్ళ తోడబుట్టిన చెల్లి నా తల్లే లేదని చిన్న బాధ కూడా లేదు మావా. అవునల్లుడు, కొంచెం కూడా మనస్సాక్షి లేనోళ్ళు వీళ్ళు. లోపల నిశ్చితార్థం జరగాలంటే ఆ ఉంగరాలు ఉండాలి కదా. ఏ ఆగు! ఇటీవల వెళ్ళవే.